అందరూ నీ బాబులో ఉండరు. ముందు ఇంటర్వ్యూ చేయ వెళ్ళు. హాయ్, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. మా నాన్నగారు పూర్తిగా మారిపోయారు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్. తర్వాత మాట్లాడతాను వెళ్ళు. నేను వెళ్ళు. ఏం చేస్తావు? నేను చెప్పేది విను. వినను. పోలీసులు అంటే నాకేమైనా భయమా? మా నాన్న కూడా పోలీసే. I'm gonna be here. I said go. I said no. ఛీ! ఏం డైరెక్టర్ గారు అమ్మాయిని అలా పెట్టారు? లేకపోతే ఏంటండి, మీ పక్కన హీరోగా చేస్తాను. బానే ఉందిగా. ఏం బాగుంటామండి, నేను మీ పక్కన ఏ ఇలియానో జెనీలియానో ప్లాన్ చేస్తుంటే. కరెక్టే, ఫస్ట్ పిక్చర్ కదా, మనకి ప్యాడింగ్ అవసరం. రండి, మా బావని ఇంట్రడ్యూస్ చేస్తాం. నేను ఇక వీటితో జన్మలో మాట్లాడను. రాంగ్ టైం లో ఎంటర్ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. అతను ఏదో పోలీస్ ఆపరేషన్ లో ఉన్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్. బావా, ఈయన నా ఫ్రెండ్ బళ్ళారు. సింగపూర్ రాజేశ్వరరావు గారికి స్వయానా మేనరు. ఆయనకి ఇతను ఎంత చెప్తే అంటాం, ఇతనికి నేనెంత చెప్తే అంటాం. చాలా సంతోషం బాబు. మావగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉన్నాడు. వేరే యాంగిల్స్ చూడు. మీ పార్ట్నర్స్ అందరిని కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి. సింగిల్ సిట్టింగ్ లో డీల్ క్లోజ్ చేసేద్దాం. అయితే రేపు మన గెస్ట్ హౌస్ లో కలుద్దాం. డన్ డన్ డన్. పబ్లో ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబ్ అయితే మీరు ఆటం బాంబ్. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. సారీ, పెన్ కెమెరా పెట్టుకోండి. పెన్ కెమెరానా? ఎస్, మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ బటన్స్ లోను, కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడుందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురించి. సార్
మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ప్లీజ్ వెల్కమ్. మా పార్ట్నర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కమ్. చెప్పండి సార్, ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ కి వచ్చారు. టీయా, కాఫీనా, విస్కీనా, బ్రాండీనా? వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? సార్ చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. మీకు పెన్ను పెట్టినట్టు మిగతా వాళ్ళకి షర్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడన్నా పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ ఎక్కడ అవుతుంది. ఐఎమ్ యూత్ లీడర్ ముద్దుకృష్ణ. ఈజ్ మై సన్. టైసన్ లో ఉన్నాడు. వీడు మీ సన్ ఏంటి? టైటన్ లో ఉన్నాడు. మంచి అన్నట్టు మల్లేష్ అంకుల్, నిన్న మీరు మిస్ అయిపోయారు కానీ రాజేష్ అంకుల్ నిన్న పప్పులు తెగ రెచ్చిపోయారు. నేనంతా డబ్బులతో పర్చేసాను. ఏరుకుంటే 10 లక్షల దాకా వచ్చిందని పబ్లో టాక్. ఏదో ముచ్చట్లు ఆపిపోయి వీళ్ళందరి కాఫీలు తీసుకురాబా. అలాగే నాయన పట్టుకుని కాఫీ మాట్లాడు. పెద్ద పెద్దోడికి అన్ని తప్పలేదు. రేపు హీరో మీడియా చెప్పుకోవడానికి అన్ని బాగుంటాయి. కాఫీ అట్టి ఓకే. సరే స్టార్ట్ చేద్దామా? ఏం లేదండి, మా మామయ్య సింగపూర్ లో 7 స్టార్ హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బల్లార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమన్నా ఎస్. మార్కెట్ వాల్యూ ఎకరా 7 కోట్లున్నా ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చే పార్టీ దొరికితే 3 కోట్లకే దానం చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఏమన్నాడు? అంతే మామయ్య. సార్ మేము చాలా కష్టం ఉన్నాం సార్. 1 కోటి మంది తగ్గిస్తే మీ పోస్ట్ పెట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నీ బేదర్పులు నాకు నచ్చాయి. Thank you, sir. 2 కోట్లకి ఫిక్స్ అయ్యా. ముద్దొస్తున్నాడు. ఈ ఊరు కూడా వెళ్ళాను సార్. నువ్వు మరీ భజన లాల్ గాడిలో ఉన్నావురా. ఇదిగో బల్లార్ బాబు, దా ల్యాండ్ మొత్తం మీ మామ పేరులో ఉందిలే. మీరు అలా అనుమానిస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయ్యానంటే డీల్ క్యాన్సిల్ అవుతుంది. మీ ఇష్టం. కారైతే పచ్చగాను రాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే డాక్యుమెంట్ తెప్పించుండ్రి, డీల్ క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్లు తెప్పించడం పెద్ద పనేం కాదు. కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా అని నా డౌట్. మేము ముగ్గురమే కాదండి సార్, మా వెనకాల చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఆ ముచ్చట్లేదు ఎందుకు కానీ సారు, మీరైతే మమ్మల్ని బిలీవ్ చేయాలి. ఆనర్ చేయడు ఖాయం. ప్రామిస్. వాళ్ళు నమ్మచ్చా? నాకైతే నమ్మాల్సిన ప్రశ్న మామ. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈలోపు మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రెడీ. ఇస్పాట్ల పేమెంట్ స్పెషల్ గా చేయించాం, తీసుకోండి. నా కొడుక కళ్ళు తొప్పినా జరిగింది. డీల్ ఎదికి మొత్తం క్యాన్సిల్. మార్కెట్ చూడు ఏం జరిగింది. అచ్చా చెప్పించారంటే సర్వనాశనం అయిపోతాడు. కుక్క చావు చేస్తాడు. మన కొట్టిన విషయం కొట్టి టీవీలో చెప్పాలి. చెప్తాగా బయలుదేరదామా? అవును, కాఫీ పెట్టినెవరు? నేనే సార్. తీసుకొచ్చింది కూడా నేనే సార్. తీసుకెళ్లేది కూడా నేనే సార్. ఇస్తారు తీసుకో. పదండి. ఏంది భయాది? కాఫీకి 2 లక్షల. మీరు ఇచ్చేదాంతో కలిపి 3 లక్షలు. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఎక్కడ చూడం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేసారంటే బాబు. నమ్మించడం నటుల లక్షణం. SMS రిక్వెస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ లో రివెంజ్ లే. మీ రైవల్స్ మీరు ఛాలెంజ్ చేయండి. ఆల్రెడీ ఆ బొక్క మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా? వాడా? కమాన్ యాక్షన్. అరే బొక్క, బౌన్ ఆర్టిస్ట్ తో పెట్టుకున్నా బండ్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్తున్నా నువ్వు. 5 కోట్ల ఆర్టిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకుని ఉంటే బొక్క వల్ల పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేసినాడే. బాయ్, మనం అనుమానించినట్టుగానే బంటిని అన్యాయంగా చంపేశారు. వాడి పేరు అజయ్. వాడి ఫాదర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. అక్కడి నుంచి అండర్ కవర్ ఆపరేషన్ చేశాడు. అది వాడి టీం. బాబు మీరు పెట్టుకుంది ఈ బాబుతోనా బాబు? కూల్ బాబు. ఈ బాబు మామూలు బాబు కాదు బాబు, చాలా డేంజర్ బాబు. ఒకప్పుడు కిల్లర్ సంజు అని షార్ప్ షోట్ ఉండేవాడు బాబు. మనమే శాస్త్రం ఇచ్చాం. బీసీ వెళ్ళా బాత్ కావాలి బాబు అన్నాడు. చేసి పెట్టాడు. ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో ముద్ద నోట్లోనే ఉంది. ప్రాణం పైకి పోయింది. బీసీ వెళ్ళ బాతు వేస్ట్ అయిపోయింది. 10 మందిని 10 సెకండ్స్ లో పైకి ప్యాకేజ్ కూరేసేసాడు. అంచేత ఈ రివెంజ్లు అవి మానేసి ఇక్కడి నుంచి ఎలా జంప్ అయిపోవాలో ఆలోచించండి బాబు. అంటే నా తమ్ముడిని చంపిన వదిలేసి చేతులు ముడుచుకుని వెళ్ళిపోవాలంటావా? కూల్ బాబు, మీ తమ్ముడు పోయాడని మీరు బాధపడుతున్నారు. మీరు పోతే బాధపడడానికి మీ తమ్ముడు లేడే. కూల్. గుడ్ వన్. గో అండ్ గెట్ సమ్ కాఫీ. కూల్ హాట్. కూల్ కూల్. రే ఖదీర్, కూల్ కూల్ అని వీడు చాలా కూల్ గా మండెక్కిస్తున్నాడు రా. నవ్వుతూ నరకం చూపిస్తున్నాడు. అజయ్ గారిని వీడి కళ్ళ ముందే చంపి తర్వాత వీడిని కూల్ గా చంపేస్తాను. భాయ్తో మాట్లాడి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి. భాయ్, నన్ను టెన్షన్ పెట్టిన పోలీసోడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. నేను వీలు చూసుకుని హైదరాబాద్ వస్తాను. ఈలోగా వాడి గురించి ఎంక్వైరీ చేయండి.
ఫోటో ఫ్యాక్స్ చేస్తాను. నువ్వు ఫ్యాక్స్ అయితే పంపి దాని సంగతి మేము చూసుకుంటాం. బట్ దిస్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఈ విషయం బయట ఎవరికి తెలియనివ్వద్దు. మన పార్ట్నర్స్ కి తప్ప నా బిడ్డకు కూడా తెలవనియ్యా. నువ్వైతే బేఫికర్ ఉండు. కూల్ బాబు, ఎప్పుడు అలా టెన్షన్ లో ఉండకూడదు. కూల్ హాట్ కాఫీ. కూల్ బాబు, ఈ ఫోటో హైదరాబాద్ ఫ్యాక్స్ చేయి, నంబర్ వెనకాల ఉంది. ఎంత చెప్పినా మీ పంతం మానరు కదా. కూల్, ఎవరికి తల వంచకు భాయ్. एक फोटो हैदराबाद फैक्स करने का है. నాయకు పైన పరిచయం చేస్తున్న పోలీసుడు గీతనా? నాకే తుపాకి పెడతావురా? నీకు ట్విస్ట్ ఇచ్చాను చూడు. కూల్, నువ్వెవరో తెలియదు కానీ థ్యాంక్స్. ఇతని ఫేస్ చూస్తుంటే నాయక్ భాయ్ అండి మొత్తం ప్రపంచాన్ని పరిశ్రమ చేసేలా ఉన్నాడు. ఇతను ఎప్పుడో టీవీలో చూసినట్టు గుర్తు. ఏముంది భయా, ఇవాళ రేపు పోలీసు వాళ్ళు టీవీలో మస్తు వదిలిస్తాను. అది సరే కానీ మలేష్ అన్న, ఆ నాయక్ భాయ్ లైన్ లోకి వచ్చేటప్పుడు పనిలో పని ఈ ల్యాండ్ డీల్ గురించి చెప్పొచ్చు కదా. సది ఆ? ఇది నాయక్ బాయ్తో పని. మ్యాటర్ ఫుల్ గా తెలియకుండా ఉంగిలి పెట్టిన వరకు కిందికి మీదికి అయిందంటే మన రేషన్ కార్డు చిరిగిపోతుంది. ఇక గణేశ, గా బళ్ళార్లో నీకు మంచి టచింగ్స్ ఉన్నాయి కదా. గా సింగపూర్ రాజేశ్వర గురించి, గా ల్యాండ్ల గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసినావు. అజయ్, గణేష్ గారు బళ్ళారికి ఫోన్ చేశాడు, ఒకసారి విను. బల్లార్లా సింగపూర్ రాజేశ్వరరావు అని 200 ఎకరాలు ఉన్న ఓనర్ ఎవరు తెలుసా? సింగపూర్ రాజేశ్వరరావా? నాకు తెలిసి ఎవరు లేరన్నా. అయినా ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. చేయడం కాదు, 10 నిమిషాల నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అజయ్, గణేష్, ఇప్పుడు వాడికి నిజం తెలిసిపోతే చెప్పరా సాయి. మళ్ళా సింగపూర్ రాజేశ్వరరావు అనేటువంటి ఎవరు లేడు. ఆడెవడో మిమ్మల్ని బకరాకాలం చేస్తుంటారు. సరే నువ్వు పెట్టాయి, నేను చూసుకుంటా. హలో. రేపు ఒక్క మినిస్టర్ ఫోన్ ఇవ్వు. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. చూడండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. రేపు చెప్తానా? సింగపూర్ రాజేశ్వరరావు బల్లార్లో లేడు. తెలుసు. తెలుసా? 10 నిమిషాల క్రితం మన దగ్గర ఉన్నవాడు ఇప్పటికిప్పుడు బళ్ళార్లో ఎలా ఉంటాడు? ముందు మినిస్టర్ ఫోన్ ఇవ్వు. మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాటర్ చెప్తే ఆయనకి ఇస్తానని. మీరు చెప్పే దాంట్లో అసలు మ్యాటరే లేదు. హౌ కెన్ ఐ గివ్ టు హిమ్? అజయ్, ఏంటలా చూస్తున్నావు? మన లాగి పెట్టి కొట్టినా మళ్ళీ నేనే విష్ చేశాను. ఎందుకు తెలుసా? అప్పుడేదో ఆపరేషన్ లో ఉన్నావని అర్థం చేసుకున్నాను కాబట్టి. ఏంటి టెన్షన్? మళ్ళీ పోలీస్ ఆపరేషనా? ఈ పోలీసులకు వేరే పని ఉండదా? ఇప్పుడు చూసినా ఏదో పోలీసా? రాంగ్ టర్న్ తగ్గుతుంటావే.